మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కుమ్మరించేస్తోంది అన్నటువంటి స్టోరీ హైలైట్ చేశారు. వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు 3,500 కోట్లు, 5 ఏళ్లలో 100 కోట్లకు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు. వారు సొంతగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చిన అదనం, సొంత పార్టీ నాయకుల్ని కొనేస్తున్నారు. ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం, ప్రభుత్వ ఉద్యోగులకు నగదు, బహుమతులు, ఎక్కడికక్కడ భారీగా డబ్బు, బహుమతులు, డంపులు, మద్యం దుకాణానికి 10 లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు అంటూ కార్యకర్తలకు 50,000, నాయకులకు 50 లక్షలు, చీరలు, కుక్కర్లు, వాచీలు, గోడ గడియారాలు ఇన్నిచ్చేసి టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేభత్సం చేసేస్తుంది రాష్ట్రాన్ని అన్నటువంటి. మేబీ అవ్వచ్చునేమో. ఇంకోటి, ఎమ్మెల్యేలందరూ దోచేసుకుని ఉంటే, సంపాదించేసుకుని ఉంటే ఇప్పుడు ఈ అభ్యర్థులు మార్పు ఎందుకు అవసరం అవుతుంది? ఫస్ట్ పాయింట్. రెండవది, ఎమ్మెల్యేలందరూ మొత్తుకుంటున్నారు, నాయన 5 ఏళ్లలో మమ్మల్ని తిన్నయలేదురా బాబు అని. చంద్రబాబు నాయుడు టైంలో అంటే ఇసుక, మద్యం దుకాణాలు, ఈ రెండింటితో దోచుకోవడానికి కుదిరింది. ఇప్పుడు ఎట్లా సంపాదించుకుంటారు? ప్రాక్టికల్గా మాట్లాడితే భూ కబ్జాలు అనుకుందాం, ఎన్ని చేయగలుగుతారు? ఊరంతా కబ్జా చేసేయగలుగుతారా? దాంట్లో ఎక్కడో చిన్న లిటిగేషన్స్ ఇష్యూస్, మ్యాక్సిమం తినలేదని నేను చెప్పను. వేటిట్లో తినగలిగారంటే వీళ్ళు ఇళ్లకి సంబంధించి ఉంది కదా, 1 ఎకరానికి అంటే భూ సేకరణ చట్టం ప్రకారం ఒరిజినల్ రేటుకి 3 ఇవ్వడం కదా. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ బినామీల ద్వారా ఆ భూముల్ని కొనేసుకుని అవి ఇక్కడ పెట్టించి, లేదా ఆ రైతుతోనే మాట్లాడుకుని ఒరిజినల్ కాస్ట్ మీదన ఒక 10 రూపాయలు రైతుకి ఇచ్చి మిగతా 2 రెట్లు వీళ్ళు తిన్నారు. అది వాస్తవంగా జరిగింది. అది తినలేదు అని చెప్పేంత అమాయకత్వం నా దగ్గర లేదు. అదే సందర్భంలో ఇసుకలోనూ వీటిట్లలో ఎక్కడో కొంతమంది బలమైనటువంటి లీడర్లు అక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద సంస్థలతో ఒప్పందం చేసుకుని వాళ్ళు సబ్లీజులకి తీసుకుని సంపాదించుకోగలిగారు. అది కూడా వెరీ రేర్, ఒక 5%. ఓ రకంగా చెప్పాలంటే అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి టీం అనమాట. మిగతా వాళ్ళకి ఎవరికి ఇసుకలో, మద్యంలో డబ్బులు లేవు, సంపాదించుకోలేకపోయారు. చంద్రబాబు టైంలో మద్యము, ఇసుక, అట్లాగే టిడ్కో ఇళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కాంట్రాక్టులు, రోడ్ల కాంట్రాక్టులు, ఇట్లాంటివి. ఈ దఫా మనమే చెప్తున్నాం కదా, రోడ్లు వేయలేదు, కాలువలు కట్టలేదు, ఏం చేయలేదని. మరి అవి చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తినడానికి? ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనం ఈ మాట అన్నాం అనుకో, వెంటనే జగన్ సూట్ కేసులు పంపిస్తాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి? కుమ్మరించేస్తుంది. తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఎవరు ఏం తినలేదు. లేదా ఇంకోటి, ఇక్కడ రెచ్చగొట్టడం, నిజంగా అంతంత డబ్బులు ఇచ్చేస్తున్నారా కార్యకర్తలకి? ఇది కార్యకర్తలకు ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు అసలు పండగ చేసుకుంటారు. అంత సీన్ ఏం లేదు. కార్యకర్తలకు ఎగబడి ఇచ్చేస్తున్నటువంటిది. వాళ్ళకి అయితే గీతే మద్యం ఏర్పాటు, భోజనాల ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఏమన్నా చూసుకుంటే చూడాలి. నాయకులకి 55 లక్షలు ఇస్తే వాళ్ళు ఈనాడు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఎందుకంటే అంత సీన్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి నాయకుడికి 50 లక్షలు ఇవ్వాలంటే పక్క రాష్ట్రాన్ని దోచుకురావాలి. లేకపోతే వాలంటీర్లకు నెలకు 10,000, సామాజిక పింఛన్లు 4,000కు పెంపు, దివ్యాంగులకు 6,000, అభివృద్ధిని పరుగు పెట్టిస్తాం. ఉగాది వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన. ఉగాది సందర్భంగా గ్రామ వార్డు వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీపి కబురు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నారు. వారికి ఇప్పుడు ఇస్తున్న 5,000 గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని ప్రకటించారు. అది ప్రారంభమేనని, వారిలో నైపుణ్యాలు పెంచి ఇంటి వద్దే ఉంటూ 50,000 నుంచి 1,00,000 వరకు సంపాదించుకునేలా తీర్చిదిద్దామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు తదితరులకు పింఛన్ 4,000కు, దివ్యాంగులకు 6,000 పెంచుతామన్నారు. ఇది మంచి శుభవార్త. కాకపోతే సమస్యల్లో ఏంటంటే క్రిందటిసారి చివరి 2 నెలల్లో పెంచారు. అలా కాకుండా ఈ దఫా అధికారంలోకి వస్తే ముందే పెంచుతారంటున్నారు. కాబట్టి అది ఒక మంచి కాన్సెప్ట్. కాకపోతే ఒక్క యూటర్న్ ఏంటంటే, ఒకప్పుడు వాలంటీర్లు ఎందుకు, లేకపోతే మగాళ్ళు బయటికి వెళ్ళాక తలుపులు కొడతారు అన్నటువంటి దాని నుంచి నేను వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థ అంటే జగన్ చేసిందే నేను అమలు చేస్తాను అని చెప్పడం. అంటే జగన్ని దాటి చంద్రబాబు పోలేదు. జగన్ అమ్మఒడి ఇచ్చాడు, నువ్వు 1 ఇచ్చావు కాబట్టి నేను 2 ఇస్తాను, ఈ టైప్కే పరిమితం కాగలిగారు తప్పించి మరొకటి లేదు. మరొక వైపున కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలు, మహిళలకి 1,500 రూపాయలు లాంటి హామీలు, సొంతగా ఒక సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి హామీ అన్నదే లేకపోవడం ఇక్కడ విశేషం. లేకపోతే పంచాంగ శ్రవణం లేదు, వేద పండితుల ఆశీర్వచనమే. ఉగాది రోజున విశ్రాంతిలో సీఎం జగన్, నేతలు ఎవరూ రావద్దని ముందే ఆదేశాలు. సీఎం జగన్ దంపతులను ఆశీర్వదిస్తున్న పండితులు, చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు ఉన్నారన్నటువంటిది ఖచ్చితంగా ఇది ఓ రకంగా అతిపెద్దదైనటువంటి తప్పు. నిన్ననే నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, ఎవరట్టండి దిక్కుమాలిన సలహా ఇచ్చింది అన్నటువంటి. ప్రాక్టికల్గా రాజ్యానికి రాజు ఎట్లాగో పాలకుడు అనేటువంటి వాడు ఆ రాష్ట్రానికి రాజు లాంటి వాడు. పంచాంగ శ్రవణం చేయడం అన్నటువంటిది ఒక కనీస బాధ్యత. ఆ బాధ్యత విస్మరించారు జగన్మోహన్ రెడ్డికి. మరి అట్లాంటి సలహా ఎవరిచ్చారు, లేకపోతే ఆయనకి ఇది అర్థం కాలేదా అన్నటువంటిది తేలాల్సి ఉంది. కేవలం అది కూడా ఇక
వేద పండితుల ఆశీర్వచనం లాంటివి చూపించి సర్ది చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓ రకంగా హిందువులకి తీవ్ర మనోవేదన కలిగించేటటువంటి అంశం, ఆగ్రహం కలిగించేటటువంటి అంశం. లేకపోతే వచ్చేది కూటమి ప్రభుత్వమే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో గృహప్రవేశం, ఉగాది వేడుకలు. పవన్ కళ్యాణ్కి ఉగాది పచ్చడి తినిపిస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. చిత్రంలో వర్మ భార్య లక్ష్మీదేవి, కుమారుడు గిరీష్ వర్మలకు సంబంధించిన ఫోటో కూడా వేశారు. ఎమ్మెల్యేల పేరుతో జగన్ గూడు పుటాని. మీ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి. రాబోయే రోజుల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి. తెలివిగా ప్రచారం నిర్వహించాలి. మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి, చేతనైన సాయం చేస్తాం. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో వాలంటీర్లకు ఎమ్మెల్యే పెట్టిన సందేశం ఇది. వైకాపాకు ఓట్లేసేలా జనాన్ని మోటివేట్ చేయాలి. జగనన్న మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు, మేము చెప్పినట్టు వినాలి, లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకొని వేరే వారిని నియమించుకుంటాం. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే వాలంటీర్లకు చేసిన హెచ్చరిక ఇది. వాలంటీర్ పోస్టుకు రాజీనామా చేయాలి, ఇది పైనుంచి వచ్చిన ఆదేశం, ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. వైకాపా అధికారంలోకి రాగానే మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాలంటీర్లకు ఎమ్మెల్యే చేసిన దిశానిర్దేశం అంటూ ఎమ్మెల్యేల ద్వారా మొత్తం వ్యవహారం అంతా పార్టీ దగ్గర ఉంది. దాంతో ఏదో చేయబోతున్నారు. నరేంద్ర మోడీ పేరు ఒక పక్కన, చంద్రబాబు పేరు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ పేరు ఒక పక్కన, 3 పేర్లు అక్కడ వాళ్ళతో ఒక టెంపో తీసుకువెళ్తున్న టైంలో వాలంటీరు చెప్తే ఓట్లు పడిపోతాయి అనేటువంటి స్థితికి వాలంటీర్ ఎదిగాడా, లేకపోతే ఆయా నాయకులు దిగజారారా, లేదా ఈ పత్రికలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి అన్నటువంటిది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే అప్పుడే అయిపోలేదు అంటూ అప్పులు పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం గతంలోనే బట్టను నొక్కిన కొన్ని పథకాలకు ఇంకా లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము చేరలేదు. ప్రభుత్వ ఉద్యోగులకి భారీగా బకాయిలు ఉన్నాయి. పోలింగ్ సమీపించే వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేలా వైకాపా పెద్దలు వేస్తున్న ఎత్తుగడలకు అనుగుణంగా అధికారులు అప్పుల సేకరణలో నిమగ్నమయ్యారు. మే 13 రాష్ట్రంలో పోలింగ్ జరగనుండగా ఆలోపే 16,000 కోట్ల రుణాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నెలలో తొలి మంగళవారం ప్రభుత్వం 4,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. రెండో మంగళవారం మరో 3,000 కోట్లు తీసుకోవాలి అనుకున్నప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. ఆర్థిక శాఖ అధికారులు కొందరు ఢిల్లీ వెళ్లి వచ్చే మంగళవారం నాటికైనా రుణానుమతులు పొందేలా ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 16, ఏప్రిల్ 30 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే వేలంలో పాల్గొని మరో 9,000 కోట్లు అప్పు పుట్టించాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే పొత్తు పెట్టుకున్నందుకు గాను నిధులు ఆపేయడం, జగన్ని నిధులు రానియకుండా చేయడం ప్రయత్నాలు ప్రారంభమైన అన్నటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే ఎందుకు ఆపాలి కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు ఆపింది, ఇంతకాలం ఆపింది, ఇప్పుడు ఎందుకు ఆపింది? పోనీ ఆ అర్హత లేదా? ఖచ్చితంగా ఉంది. మార్చితో ముగిసిపోయినటువంటిది కదా ఆర్థిక నెల. అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఫలితంగా డబ్బులు రానియకుండా చేసి తద్వారా సంక్షేమ పథకాల డబ్బులు అకౌంట్లో పడనీయకుండా చేసేటటువంటి వ్యవహారం ఇక్కడ కీలకంగా నడుస్తుంది. లేకపోతే సిఎస్పై చర్యలు తీసుకోండి. 33 మంది పింఛన్దారుల మరణానికి కారణం ఆయనే. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా కూటమి పార్టీలు వినతంటూ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రాకి వింతపత్రం కనకమేడల రవీంద్ర కుమార్, షేక్ బాజీ, ధనేటి శ్రీధర్ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇచ్చి ఇక్కడ చీఫ్ సెక్రటరీని మార్చేయాలి, డీజీపీని మార్చేయాలా, మొత్తం పోలీసులు మార్చేయాలా, ఏబి వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి డీజీపీగా పెట్టాలా, అట్లాగే ఇది ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీగా పెట్టాలి. ఇట్లాంటి ఏమన్నా ఆ పోస్టులు కూడా వీళ్ళే రాసి ఇచ్చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఏంటి అంటే బీజేపీతో పొత్తు కాబట్టి ఆ విధంగా చేయాలన్నటువంటి రూట్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటిది అయితే స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే కోర్టులకు తవ్వుకో పో అంటూ నిబంధనలు బేఖాతరు చేస్తూ తవ్వకాలు, ఎన్జీటీ కోర్టులు ఆదేశించిన పట్టించుకోరు, వైకాపా అక్రమార్కులకు అధికారుల సహకారం అంటూ ఓవరాల్గా ఇసుక తవ్వేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ కోర్టులు తవ్వద్దనలా, ఎక్కడైతే పర్యావరణ అనుమతులు తీసుకోకుండా తవ్వద్దు. ఇప్పుడు ఓ పక్కన వీళ్ళదే చూడండి ఎలాంటి లాజికల్గా ఉంటుందో. ఓ పక్కన ఇసుక తవ్వద్దు, మరో పక్కన ఇసుక లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు. మరొక వైపున ఇసుక ఈ ప్రొక్లైనర్లు వీటితో తవ్వద్దు, మరొక వైపున ఇసుకకి నష్టం జరిగిపోతుంది. అసలు ఒకదానికొకటి లాజికల్ పాయింట్ ఉంటుందా? అంటే మేమే చెడగొడతాం, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేదాకా ఏ వ్యవస్థ సక్రమంగా నడవకూడదు, ఈలోపు మా పత్రికల ద్వారా ఇట్లాగే చేస్తామన్నటువంటి ధోరణి. లేకపోతే సాక్షి అక్రమాల మార్గదర్శికి గుయ్యమనిపించిన సుప్రీం, డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే. అధికృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజని ఇచ్చిన తీర్పు రద్దు. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ. హైకోర్టు తీర్పు ఏకపక్షం, అందరి వాదనలు వెళ్ళలేదని స్పష్టీకరణ. అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి. మార్గదర్శి ఫైనాన్సర్ డిపాజిట్లపై నిగ్గు తేలాలి, సమగ్ర పరిశీలన చేయండి, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం. కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సిద్ధార్థ రౌద్ర, అదెలా సాధ్యం, ఎలాంటి గ్యాగ్ ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇది చూడండి,
రామోజీకి అన్యాయం జరిగిపోతుంది, మార్గదర్శి మీద కుట్ర అంటూ పుంకాను కథనాలు రాసింది కదా ఈనాడు. ఇవాళ ఇంత పెద్ద కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుని అసలు వార్త రాసిందా ఈనాడు? రాయల. దీన్ని బట్టి వాళ్ళ లక్షణం ఏంటి? మా వాళ్ళని మమ్మల్ని కాపాడుకుంటాం, ఎదుటి వాళ్ళ మీద చిన్న ఇష్యూ వచ్చిందంటే బ్యానర్ హెడ్డింగ్లు పెడతాం. ఎవడన్నా ఒక బచ్చా లీడర్ పార్టీ మారినా సరే భారీ హెడ్డింగ్ పెడతాం. చిన్నపాటి సమస్య వచ్చినా సరే, కోర్టులో క్వశ్చన్ వచ్చినా సరే బ్యానర్ హెడ్డింగ్లు పెడతాం. అది జగన్ మీద అయితే, అదే చంద్రబాబు మీద అయితే డౌన్ ప్లే చేస్తాం. రామోజీ మీద అయితే అసలు వార్తే రాయం. మరి జ్యోతి ఏమన్నా రాసిందో లేదో తెలియదు, కాబట్టి సాక్షి కాబట్టి రాసుకొచ్చింది. అసలు విషయం ఏంటయ్యా అంటే, మార్గదర్శి, చిట్స్, ఫైనాన్స్ ఈ రెండు వేరు. చిట్స్ అనేటువంటి దానికి అనుమతి ఉంటుంది, కాకపోతే ఏ జిల్లాలో ఆ జిల్లాలోనే డబ్బులు డిపాజిట్ చేయాలి, అది చేయట్లేదు. దాని మీద ఇష్యూ వచ్చినటువంటి సందర్భంలో మార్గదర్శి కోర్టుకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేసింది. ఈలోపు గతంలో మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ, రామోజీరావు గారు ఫైనాన్స్ అనేటువంటి సంస్థ నడిపారు. కోట్ల రూపాయల డిపాజిట్లు తీసుకునేవాళ్ళు. ఆ డిపాజిట్లు అప్పట్లో రాజశేఖర రెడ్డిని ఇప్పటికి మళ్ళీ జగన్ని సతాయించినప్పుడు రాజశేఖర రెడ్డి రామోజీ ఆర్థిక మూలాలను పసిగట్టారు. ఆర్థిక మూలం ఏంటంటే అక్రమ మార్గంలో నడుస్తున్నటువంటి ఫైనాన్స్. వాస్తవంగా చట్టబద్ధ అనుమతి తీసుకోకుండా చేశారు అన్నటువంటి విషయాన్ని గ్రహించి దాని మీద నోటీసులు ఇచ్చారు. అప్పుడు కూడా మమ్మల్ని ఇట్లాగ అన్యాయం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అంటూ రామోజీరావు గారు పెద్ద ఎత్తున ఎడిటోరియల్ కాలమ్స్తో తగవబడ్డారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీకు అనుమతి లేదు అని తేల్చి చెప్పింది. వెంటనే మార్గదర్శి ఫైనాన్స్ మూసేసి అది కూడా రాజశేఖర రెడ్డి వల్లనే అని రాసుకొచ్చారు. అంటే దాన్ని హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థ, అంటే ఒక కుటుంబ పార్టీ సంస్థ కింద తప్పించి అది నిజమైన అనుమతులు తీసుకోలేదు అన్నటువంటి విషయం తేలింది. అట్లాంటిది అనుమతి లేదు రిజర్వ్ బ్యాంక్ ప్రకారం అని తేలగానే మూసేశారు. ఆ డబ్బులు రిటర్న్ అప్పుడు ఆ పిటిషన్ వేసింది ఉండవల్లి. దాని మీదన ఉండవల్లి చేత వేయించారు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఏం తేలిందయ్యా అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రజని అని న్యాయమూర్తి గారు రాష్ట్ర విభజన టైంలో రేపు విభజన జరిగిపోతుంది, అంటే కోర్టులు కూడా విభజన జరిగిపోతుందనగా ఒక్కరోజు ముందు కరెక్ట్గా ఒక తీర్పు ఇచ్చేశారు. ఎవ్వరి వాదనలు వినకుండా కేసు కొట్టేస్తూ. ఎలాగ ఏ కారణం చూపించారయ్యా అంటే, డబ్బులు చెల్లించేసామంటున్నది ఈనాడు, అదే మార్గదర్శి, కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి ఇంక ఈ కేసు అవసరం లేదని కొట్టేశారు. ఏళ్ల తరబడి సాగిన కేసుని అంత సైలెంట్గా కొట్టేశారు. దాని మీదన ఉండవల్లి 6 నెలల తర్వాత అప్పీల్కి వెళ్తే ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఇది టోటల్గా కథ. ఇప్పుడు కోర్టు తీర్పును ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించారంటూ లక్ష్మణ్ రేఖ ఎలా గీయగలం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది, ఈనాడుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, ఈనాడుకి వ్యతిరేకంగా ఉండదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేమంటూ ఈ సందర్భంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్లను అక్రమంగా డిపాజిట్ రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనాన్సర్ దాని యజమాని రామోజీరావుకి సుప్రీంకోర్టు గట్టి షాక్నిచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్పడినందుకు రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సర్స్కు ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధికృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చినటువంటి ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ మార్గదర్శి ఫైనాన్సర్ చేసిన అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్టవిరుద్ధంగా వసూలు చేసిన సొమ్ములు వెనక్కి ఇచ్చేసామంటే ఎంత మాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిమ్మల్నే గెలిపించుకుంటాం అంటూ నినదిస్తున్న జనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఊరూరా భరోసారు అంటూ సరికొత్త రికార్డులకు వేదికగా నిలుస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర మండు టెండ్ అయిన అర్ధరాత్రి అయిన ఉప్పొంగుతున్న అభిమానం, స్కూలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జననేత కోసం ఆరాటం, దగ్గర నుంచి చూసేందుకు మాట కలిపేందుకు సెల్ఫీ దిగేందుకు పోటీ, మేలు చేస్తాం ఓటు వేయండి అనేది మామూలుగా నేతల మాట. కానీ జనంతో సీఎం వైఎస్ జగన్ మమేకం అవుతున్న తద్భిన్నమైన పరిస్థితులు, మీ పాలనలో మాకు మంచి జరిగింది, మిమ్మల్ని గెలిపించుకుంటామని జనం హామీ, రాజకీయాలు ఇలాంటి అరుదైన ఘట్టాలు ఇదే ప్రథమం అంటున్న రాజకీయ విశ్లేషకులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వసనీయతకు ప్రతీక అంటున్న విశ్లేషకులు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలకు కనిపించిన జనస్పందన, వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం ఖాయం అంటున్న రాజకీయ పరిశీలకులు అంటూ ఓవరాల్గా అద్భుతంగా వచ్చేస్తున్నారు జనం. అక్కడికి డబ్బులు తీసుకురాకుండా ఎంతమంది వస్తున్నారు లెక్క చెప్తే బాగుంటుంది. లేకపోతే నాలుక మడతేస్తూ నయవంచన, గతంలో నోటికొచ్చినట్టు వాలంటీర్లను తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు, అవి గోనె సంచులు మోసే ఉద్యోగాలంటూ ఎద్దేవా, రాత్రులు తలుపులు కొడుతున్నారంటూ అవమానకర ఆరోపణలు, ఇప్పుడు ఎన్నికల సమయంలో నాలుగు మడత, ఆ వ్యవస్థను కొనసాగిస్తామంటూ కొత్త డ్రామా. మరోవైపు వాలంటీర్లను అదే పనిగా తిడుతున్న టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులన్న శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్, తమ పార్టీ ఫిర్యాదుల వల్లే
ఫిర్యాదు వల్ల వారితో పింఛన్ల పంపిణీ ఆగిందని ఆదిరెడ్డి వాసు వాలంటీర్లను కొనసాగిస్తామంటున్న చంద్రబాబు ఎన్నికల వేళ టీడీపీ డబుల్ గేమ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రతి జారుకుంటున్న జన సైన్యం అంటూ చంద్రబాబు చట్టంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు గెలవని స్థానాలు జనసేన కట్టబెట్టిన టీడీపీ అధినేత ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు అన్నింటికీ తల ఊపుతున్న పవన్పై అసంతృప్తితో జనసేన నేతలు అభిమానులు పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటికి వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినటువంటి వాళ్ళే అన్నటువంటి వార్తని వాళ్ళల్లో గొడవలు పెట్టేందుకు ఓ వార్తని తయారు చేసుకొచ్చింది ఇది. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి పనికిరాని పట్టా అంటూ కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్మాయ 32 లక్షల మందిని ముంచేశారు. ఓటీఎస్ డబ్బులు కట్టించుకుని ఇంటి పత్రాలు పేదల చేతికి వాటిపై జగన్ ఫోటోలు డిజైన్లు ఆ పత్రాలు పనికిరావని తేల్చిన బ్యాంకులు డబ్బులు కట్టి ఇళ్ళు పోయి 7 లక్షల మంది లబోదిబో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలంటూ ఆర్భాటం వైసీపీ నేతల నుంచి ఎక్కువ కొని కొందరికి అందజేత మిగతా వారికి ఎన్నికల వేళ పంచాలని ఎత్తుగడ అయినా అవి ఇంకా నిషేధిత జాబితాలోనే కలెక్టర్లు డీనోటిఫై చేయక పైసా కొరగాని పత్రాలు వాటికి అప్పులు ఇవ్వలేమంటున్న బ్యాంకులు అంటూ ఓవరాల్గా జగన్ ఇచ్చినటువంటి పత్రాలు చెల్లవు అంటూ ఒకటి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరూ ఇవ్వలేదు. పట్టాలు ఇచ్చేసేయడం అంటే అమ్మేసుకోవడానికి అనుమతి ఇవ్వడం 20 ఏళ్ల పైబడినటువంటి స్థలాలు అది ఇప్పుడు ఆపుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనం జడ్జిమెంటీలో ఇందులో అది ఇచ్చి తప్పు చేస్తే మాత్రం తప్పే అవుతుంది, ఇచ్చి అది పనికి రావంటే కనుక అది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. లేకపోతే అసలేం జరుగుతోంది వైసీపీ వక్ర మార్గాలు వంకర వ్యూహాలపై ఎన్నికల కమిషన్ ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఆ అంశాల్లో ఏం జరుగుతోందని ఆరాధీసే 22 మంది ఐపీఎస్లపై నిర్దిష్ట ఆరోపణలు చేస్తూ వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాసిన లేఖపై స్పందన తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇక ఎన్నికల వేళ డిపోల నుంచి మద్యం మార్గం మారుతుందని అనుమానాలు తలెత్తున్నాయి. దీంతో డిపోల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. అలాగే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై తాము అడిగిన వివరాలను ఎందుకు ఇవ్వలేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అంటూ ఇక మొత్తం జగన్కి దబిడిదిబిడే అయిపోతుంది. ఓవరాల్గా అటు ఏబీ వెంకటేశ్వరరావు విషయంలోనూ తేల్చండి అని చెప్తోంది, అట్లాగే ఇటు చెప్తోంది. టోటల్గా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కేంద్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసి పెడుతుంది అన్నటువంటి పరోక్షంగా అంగీకరించినటువంటి వార్త ఇది. లేకపోతే అస్మదీయులకి అడ్డగోలుగా అంటూ వైసీపీ సర్కార్ భారీ పూ పొందారు. విద్యుదుత్పత్తి ప్లాంట్ల పేరిట సంతర్పణ జగన్ ముఖ్యమంత్రి కాగానే బాబు హయాంలోనే జరిగిన ఒప్పందాల రద్దు కేంద్రం అభ్యంతరం చెప్పిన వినన్వయం ఆ తర్వాత అడ్డగోలుగా సొంత ఒప్పందాలు అధిక ధరతో 25 ఏళ్ల పాటు కొనుగోలుకు అదానితో 7,000 మెగావాట్ల సోలార్ ఒప్పందం ఇప్పటికీ ఒక్క యూనిట్ కూడా రాలేదు. సన్నిహితులకు ఎడాపెడా పంపుడు స్టోరేజ్ ప్లాంట్లు ఎన్నికల ముందు అడావిడిగా నిర్ణయాలు మొత్తం 1,62,240 ఎకరాల సమర్పణ ఇప్పటికే 50,000 ఎకరాల దారాదత్తం జేఎస్డబ్ల్యూ యూఎన్జీకి 20,100 ఎకరాలు ఇండోసోల్కు మొత్తం 21,000 ఎకరాలు. అంటే రేపు చంద్రబాబు గారు వస్తే ఇవన్నీ రద్దు చేసి రేపు పొద్దున వచ్చే పెట్టుబడులన్నీ ఆపేసి అదానిని వెనక్కి తరిమేసేసి ఇండోసోల్ని మూసేసి టోటల్గా కరెంట్ అంతా కూడా ఆపేస్తారనమాట. ఎందుకంటే ఇవన్నీ తప్పుడు అన్నటువంటి కోణం. పరిశ్రమలు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పూర్తి కాకపోబట్టినగా తర్వాత జగన్ వచ్చి రద్దు చేసింది. అదే ఇప్పుడు జగన్ చేశాడు. చంద్రబాబు వచ్చి రద్దు చేస్తారంటే అప్పుడు చంద్రబాబు కూడా ప్రతీకారం చేస్తున్నట్టే కదా, జగన్ ప్రతీకారం అని చెప్పేది. ఇంకోటి అదాని అనేటువంటి వాడు పెడతానికి ముందుకు వచ్చాక వెనక్కిపోయినటువంటి సందర్భం లేదు. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కాకపోతే బడా సంస్థలు పెడుతున్నా తప్పే అనమాట. లేకపోతే సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా, సీఎం అయినంత మాత్రం కేజ్రీవాల్కి ప్రత్యేక హక్కులు ఉండవు, ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం, ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు, అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్టు ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది, కేజ్రీ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 750 రూపాయలకు బదులు 7.5 రూపాయలు వెనక్కి ఇవ్వాల్సిన టెట్ డిఎస్సి ఫీజులో జగన్ సర్కార్ మాయ, కష్టపడి కట్టిన అభ్యర్థులకు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసిన ఏమాత్రం పట్టించుకున్న అధికారులు, వేలాది మంది ఫీజులతో దోబూచులాట్లు లబోదీబోమంటున్న అభ్యర్థులు అంటూ వాళ్ళందరూ 750 రూపాయలు ఫీజు కడితే 7.5 రూపాయలు ఇస్తున్నారు అన్నటువంటి వార్త. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాలి. లేకపోతే మరో వివాదంలో గిరీష అంటూ డీకేటీ భూములపై రైతుల హక్కులకు చెక్, 2 గ్రామాలకు భూమి రికార్డులన్నీ బ్లాక్, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా వింత చర్య, ఇప్పటికే ఈసీ వేటు, తాజాగా రైతుల కన్నారా సిఎస్ కేంద్రానికి మదనపల్లి రైతు సంఘం ఫిర్యాదు అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. ఈ టైంలో ఏదో ఒకటి అధికారుల మీద రోజు బెదిరేయడానికి వాడుతూ ఉంటుంటారు, అది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.